అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ మధ్య నిన్నటి నుంచి ఈ రోజు నుంచి కూడా ఎక్కడ చూసిన నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే పెద్ద ఎత్తున అభ్యర్థులు అయితే మాత్రం ప్రజల వద్దకు వెళ్ళి ఓటును అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్, ఇక్కడ కూటమి అభ్యర్థి సత్యకుమార్ పెద్ద ఎత్తున కలయి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే పరిటాల శ్రీరామ్ కూడా పెద్ద ఎత్తున సత్యకుమార్కి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిటాల శ్రీరామ్ ఏం చెప్తాడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు, ఎందుకంటే దగ్గరుండి చూసినటువంటి పరిస్థితి. ధర్మవరం కూడా గతంలో ఇంకా అనౌన్స్ ఎన్నికలు కూడా రాకముందని కలియ తిరిగినటువంటి పరిస్థితి పరిటాల శ్రీరామ్. మరి ఏం చెప్తారు ఆయన మాట్లాడినాడు సార్? ఏం సార్ ధర్మవరం సత్యకుమార్ సపోర్ట్ ఎలా ఉంది సార్? అద్భుతంగా ఉందండి. ఈరోజు ధర్మవరంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సత్యకుమార్ గారికి ప్రజలంతా ఏ ఊరికి వెళ్ళినా ఏ వాటికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఆయన మా బతుకులు మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడనేది ప్రజలను పూర్తిగా నమ్ముతున్నారు. అందులోనూ ముఖ్యంగా అన్ని పార్టీలు, ఈవెన్ జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, పూర్తి స్థాయిగా హార్ట్ఫుల్గా కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు మేము చేసిన పోరాటంలో చూసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ మేము సాల్వ్ చేసుకోగలుగుతాం సత్య గారి ద్వారా అని చెప్పి ఒక నమ్మకం కూడా ప్రజల్లోనూ నాయకుల్లో కూడా ఏర్పడే పరిస్థితి. సార్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు సత్యకుమార్ నాన్లో స్థానికుడు కాదు, బయట నుంచి వచ్చారు. ఒకవేళ గెలిచినా ఇక్కడ ఉంటారు, గెలవకపోయినా ఇక్కడ ఉంటారు అనేది ప్రత్యర్థులు చెప్తున్నట్టు దీనికి పరిటాల శ్రీరామ్ ఏం చెప్తారు? ఈరోజు ధర్మవరం అనేది ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ. ఈరోజు వెంకటరామరెడ్డి గారికి ఆ కామెంట్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళేం కాదు. ఈరోజు ఎక్కడ సింగనమల్లో అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ అయింది కాబట్టి ఆయన ఇచ్చి నిలబడుకునే పరిస్థితి. ఈరోజు అదే రకంగా తాడిపత్రిలో వాళ్ళ బాబాయ్ నిలబడ్డాడు, ఆయన అక్కడ లోపలే. ఏదో ఈ రకంగా ఈరోజు ఎంతసేపు ఉన్నా దాని ఒక అభాండంలాగా ఆయన మీద తీసుకొని వచ్చి చేయాలి. ఈరోజు చాలా దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. సత్యకుమార్ గారికి సందులు తెలుసా, గందులు తెలుసా, ఏ సందులో పోతే ఏమొస్తుందో, ఏ ఊరికి ఎక్కువ తెలుసా. ఈరోజు ఎమ్మెల్యేగా ఈయన 10 ఏళ్ళుగా ఉండి నాకు తెలిసి అవి మాత్రమే తెలుసుకున్నాడు. ఈరోజు గూగుల్ మ్యాప్ అడిగితే చెప్తుంది ఏ ఊరికి పోలే, ఇంటికి పోలే అడ్రస్. ఈరోజు ఎమ్మెల్యేగా ఉంది. ఈరోజు ప్రతి సమస్య గురించి ఈరోజు మేము కూర్చొని మాట్లాడుతుంటే ఆయన వచ్చి దగ్గర ఇంకా నెల పూర్తిగా కాకపోయినప్పటికీ ఈరోజు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయని పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన, దాంతోపాటు ఒక సొల్యూషన్స్తో ఆయన డిస్కస్ చేస్తున్న విధానాన్ని చూస్తుంటే ఆయనకి నియోజకవర్గం పట్ల కావచ్చు, నియోజకవర్గ సమస్య పట్ల కావచ్చు ఎంత స్థితి అనే విషయం కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయాల్ని కేవలం రాజకీయాలు మాత్రం లాగానే కాకోకుండా ఈ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడాలి. అంటే ఎవరి బెనిఫిట్ కోసం వాళ్ళు రాజకీయాలు చేయడం మనం చాలా దగ్గర చూస్తుంటాం. ఈరోజు ప్రజల బెనిఫిట్ కోసం అన్నిటికంటే ముఖ్యంగా ఆ రాజకీయం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలి. గెలవడం వల్ల, ఇక్కడ పోటీ చేయడం వల్ల ధర్మవరానికి ఉపయోగపడాలి, ఆయన ప్రజలకు ఉపయోగపడాలనే ఒక తపన ఆయనలో ఎక్కువగా మాకు కనపడతాను. సో నువ్వు లోకల్ అన్న నాన్ లోకల్ కాదు, మన సమస్యలు తెలిసి మనతో పాటు ఉండేవాడు ఎప్పుడైనా మనవాడు అవుతాడు. మనతో పాటు ఏంటంటే మన సమస్యలు తెలియకుండా వారి సమస్యలు మాత్రం వాళ్ళు తీర్చుకునేవాడు మనవాడు ఎప్పుడు. ఈరోజు ఆ డిఫరెన్స్ కేతిరెడ్డికి కావచ్చు, సత్య గారికి కావచ్చు, ఆ డిఫరెన్స్ చాలా ముఖ్యంగా ఇప్పుడు చేనేత ధర్మవరంలో చేనేతలు ఎక్కువగా సత్యకుమార్ గెలుస్తారు. అంటే బీజేపీ వైపు నుంచి ఉన్నటువంటి చేనేతల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఈరోజు ఎందుకంటే ధర్మవరం నియోజకవర్గం మొత్తంలోకి ఎక్కువగా ఉన్నది ఒకటి రైతులు, 2 చేనేతలు. ఈరోజు చేనేతలు అంటే అది కులపరంగా కాదు, వృత్తిపరంగా మనం చూసుకున్నట్లయితే చేనేత రంగం మీద ఆధారపడిన కుటుంబాలు అనేకమైన కులాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు ధర్మవరంలో మేజర్ పార్ట్ జనాలు ఎక్కువ మంది 70% పైగా చేనేత రంగం మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితి. సో వీళ్ళందరికీ ఇంతవరకు చేనేత రంగానికి ఏదో చేస్తామని చెప్పి ఆశలు పెట్టిన వాళ్ళే కానీ ఎవరు సొల్యూషన్ దానికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో ఒక లీడర్ రావడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఒక రిమార్కబుల్ చేంజెస్ అనేవి జరిగిన పరిస్థితి కూడా ఎక్కడ లేదు. ఇప్పుడు సత్యకుమార్ గారి దగ్గర నుంచి అది జరుగుతుందనేది ఆశిస్తున్నారు. ఒక కొత్త నాయకుడు, అంతో ఇంతో ఒక రెప్యుటేషన్ ఉన్న నాయకుడు. ఈరోజు ఢిల్లీలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, గతంలో పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఓఎస్డీ కాగా లేకుంటే పిఎస్గా పనిచేసి దగ్గర నుంచి గవర్నెన్స్ చూసిన ఇట్లాంటి వ్యక్తి మా మధ్యకు వచ్చి మా సమస్యలు చెప్పుకోగలిగితే ఎంతో మంది సమస్యలు ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆయన చేతిలో ఉన్న పవర్తో సమస్యలు తీర్చాడన్న విషయం కూడా ఆల్మోస్ట్ రాష్ట్రంలో ఈ నడిచి ధర్మాలలో చాలా మంది పనులు చేయించుకున్నారు ఆయన. అట్లాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, ఖచ్చితంగా మేము ఎవరో తెలియకుండా మాకు పని చేస్తాడు, ఇంకా మా వరకు వచ్చినాక మాకు ఎంత పని చేస్తాడు అనేది కూడా సత్య గారి మీద ఆ నమ్మకం అనేది చాలా మంది ధర్మవరంలో. సో ఖచ్చితంగా దాంట్లో చేనేత రంగంలో మేజర్గా ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ కావచ్చు, ఇవన్నీ
సెంట్రల్ సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది చేనేత రంగం. అవన్నీ ఈ గత 5 ఏళ్ల నుంచి మనం చూసామంటే ఏ సబ్సిడీల నుంచి కింద వీళ్ళ చేతుల వరకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని ఇబ్బంది పెట్టింది. ఒక్కసారి ఈయన గెలిచాడంటే గవర్నమెంట్లో ఉంటాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీలన్నీ కానీ మీకు ధర్మవరానికే కాదు ఈ చేనేతలు ఈ రాష్ట్రంలో ఉన్న చేనేతలందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా పాలసీస్ తయారవుతాయి. దాని ద్వారానే ఉపయోగపడతాయని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తారు. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి గెలవబోతున్నాడు, కూటమి అభ్యర్థులు రాళ్ల దాడి చేస్తున్నారు, వైసీపీ విగ్రహాలతో దెబ్బలు తగిలే ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం చాలా దాడులు చూసాం. ఈ దాళ్ళు ఎట్లుంటాయంటే వాళ్ళకి నచ్చినప్పుడు పూల దాళ్ళు అయితే వీళ్ళు నచ్చినప్పుడు పక్కన దాళ్ళు అయితే. సో ఆ 2 దాళ్లకు ఆయన గతంలో చెప్పిన సమాధానాలు మనకు తెలుసు. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు చంపారని, ఇంకోటేమో చంద్రబాబు నాయుడు పొరిపించారని, మళ్ళీ ఈ రాయి కూడా చంద్రబాబు నాయుడు గారు వేశారని. సో ఆ 2 దాంట్ల మీద కూడా రేపు గవర్నమెంట్ వస్తే విచారణ ఖచ్చితంగా జరుగుతుంది, చాలా డెప్త్గా జరుగుతుంది. సో దోషుల్ని కూడా బయటికి తీయడం జరుగుతుంది. సో అదే రకంగా ఈ గులకరాయి విషయంలో కూడా రేపొద్దున ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ రంగానే దాంట్లో ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో దెబ్బ కొట్టించుకున్నాడు, దెబ్బ వేయించుకున్నాడు అందరూ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ప్రూవ్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా పరిటాల శ్రీరామ్ చెప్తున్నటువంటి మొత్తం ఏదైతే ధర్మవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్ విజయం సాధించబోతున్నారు, అందులో ఇక్కడ ఉన్నటువంటి చేనేతల సమస్యలు కూడా పరిష్కరించబోతున్నారని చెప్పేసి ఒకవైపు చెప్తూనే మరోవైపు ముఖ్యంగా దాడి అనేది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని కూటమి అభ్యర్థులు దాడులు చేశారని, గులకరాల దాడులు ఇవన్నీ కూడా ఇతరుల మీద వేయడం అనేది అది పరిపాటిగా మారింది. అందులో ఎన్నికల సమయంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలని చెప్పేసి పరిటాల శ్రీరామ్ కొట్టి పాలిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తం మీద మాత్రం రాష్ట్రంలో మరొకసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనేడు, ధర్మవరం నుంచి శ్రీ సత్యసాయి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.